హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. మరో కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను. తొలి రేయి పార్ట్ 1. ఆ రోజు రాత్రి సిరి గదిలో ఏదో ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ఆదిత్య వచ్చి ఆలోచనలో ఉన్న సిరిని చూసి సిరి బుగ్గలు లాగుతూ, ఏంటి శ్రీమతి గారు, దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు. శ్రీవారి రాకకై ఎదురు చూస్తున్నాను. ఎంత ఎదురు చూసి మాత్రం ఏ లాభంలే. ఎవరు పడక వారిదే కదా. చెరోవైపు దుప్పటి కప్పుకుని పడుకోవటానికి ఎందుకు అంతలా ఆలోచించడం? ఉఫ్ అంటూ సిరి భుజంపై తల వాల్చి, ఇంకెన్నాళ్ళో ఈ విరహవేదన అని అంటాడు ఆదిత్య. ఆదిత్య తల నిమురుతూ, సిరి, మన ఫస్ట్ నైట్ రోజు నువ్వు నాకిచ్చిన మాట గురించి మర్చిపోయారా శ్రీవారు? అది జరిగే వరకు ఈ విరహం తప్పదు కదా. అది గుర్తుంది కాబట్టే ఇలా మన మధ్య దూరం మిగిలింది. సిరి చేతిని తన చేతిలోకి తీసుకుని, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్న మాటే కానీ ముద్దు ముచ్చట ఏదీ లేదు. బాస్, మీ ముచ్చట తీరకపోవచ్చు, కానీ మీ చిలిపి చేష్టలకి ఏం తక్కువ లేదు. అయినా ముద్దు కూడా లేదు అని అబద్ధాలు చెప్పకండి. ముద్దు పెట్టుకోలేదు అంటే చంపుతా అని అంటుంది సిరి. ఆ ఆ, ఉందిలే. దానికైనా పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. నోటికాడి కూడు లాగేసుకున్నట్టు కళ్ళ ముందు ఇంత అందాన్ని పెట్టుకుని పడక గది సరసానికి కండిషన్ పెట్టి ముద్దు పెట్టుకొనిస్తున్నాను కదా అంటుంది చూడు అని బొంగమూతి వేసుకుని అంటాడు ఆదిత్య. నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతూ నిన్నేం చెయ్యకుండా ఉండడానికి నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకేం తెలిసే రాక్షసి అంటూ సిరి ఒళ్ళో పడుకుని, పరాయి మగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు సుమి అని అంటాడు ఆదిత్య. సిరి ప్రేమగా ఆదిత్య జుట్టులోకి తన చేతులు పోనిస్తూ మరో చేతివేళ్ళని ఆదిత్య చేతివేళ్ళ మధ్యలోకి పోనిచ్చి గట్టిగా పట్టుకుని, రేఖ గురించి ఆలోచించి నిన్ను దూరం పెట్టాను. ప్రతి మనిషికి తొలిరేయి జ్ఞాపకాలు తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. కానీ నీకు అలాంటి తీపి జ్ఞాపకాలు లేకుండా చేశాను కదా ఆదిత్య. రేఖ ఆదిత్యకి మేనకోడలు. రేఖ చిన్నతనంలోనే తండ్రి తాగుడికి బానిసయ్యి తాగి తాగి లివర్ పాడయ్యి చనిపోయాడు. అప్పటి నుండి రేఖ వాళ్ళ అమ్మ ఆదిత్య వాళ్ళ కుటుంబంతో పాటే కలిసి ఉంటున్నారు. ఆదిత్య సిరి చేతిని ముద్దాడి, చచా అలాంటిదేమీ లేదురా, నేనేదో ఊరికే సరదాగా అన్నాను. అయినా రేఖ మీద బాధ్యత నీకన్నా నాకే ఎక్కువ ఉంది. తన పెళ్ళయ్యే వరకు మనం దూరం ఉండటంలో తప్పేం లేదు బంగారం. సిరి మొహం ఇంకా డల్లగానే కనిపించడంతో లేచి కూర్చుని, చూడు మేడం, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. దాని చదువు పూర్తయ్యి జాబ్ కూడా చేస్తుంది. తొందరలోనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం, ఏమంటావ్? సిరి ఆదిత్య గుండెలపై తల వాల్చి, నీ ఇష్టం ఆదిత్య. సరే, దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి పడుకో. సిరి తల నిమురుతూ, పడుకోవా? పడుకుంటాను. మరి ఎక్కడ పడుకుంటావు? ఆదిత్య నడుమును గట్టిగా చుట్టేసి, ఇక్కడే ఇలాగే పడుకుంటాను. ఇలాగే పడుకుంటావా? ఆ, నా మొగుడు గుండెల్లో ఉన్న నేను ఈ గుండెలపై పడుకుంటే తప్పేంటంట? తప్పేం లేదు, కానీ నీ మొగుడు ఇంత అందాన్ని దగ్గరగా చూడలేక మధ్యరాత్రి ఏమైనా చేస్తే? నా మొగుడి మీద నాకు నమ్మకం ఉందిలే. నువ్వు ముందు పడుకోబోయ్ అంటూ ఆదిత్యని బెడ్డపైకి తోసేస్తుంది. అబ్బా రాక్షసి, ఏమో అనుకున్నాను, బాగానే బలం ఉందే. సిరి నవ్వుతూ వచ్చి ఆదిత్యని చుట్టేసుకుని అతని గుండెలపై పడుకుంటుంది. ఆదిత్య లోపల నవ్వుకుని సిరిని చుట్టేసుకుని తనని రాత్రంతా అలానే చూస్తూ ఎప్పటికో పడుకుంటాడు. ఉదయాన్నే నిద్రలేచిన సిరి తనని చుట్టేసి పడుకుని ఉన్న ఆదిత్య తలని నిమిరి నుదుటి మీద ముద్దాడి మెల్లిగా ఆదిత్య పక్కల నుండి లేచి ఫ్రెష్ అవుతుంది. స్నానం పూర్తి చేసుకుని టవల్ చుట్టుకుని గదిలోకి వచ్చి చీర కట్టుకుని అద్దం ముందు నిలబడి ముస్తాబు అవుతున్న సిరిని వెనుక నుండి వచ్చి హత్తుకుని మెడపై చిన్నగా ముద్దు పెడతాడు ఆదిత్య. అద్దంలో ఆదిత్యని చూస్తూ ఆదిత్య చేతులపై తన చేతులు వేసి, పొద్దు పొద్దున్నే ఏంటి సార్ ఈ పనులు? లే, జరుగు, నాకు టైం అవుతుంది అని అంటుంది సిరి.
సిరిని ఎదురుగా తిప్పుకుని ఒక చేతితో ముంగురులు సవరిస్తూ, అసలు పొద్దు పొద్దున్నే ఈ పని చేసింది ఎవరంట? నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవటం నాకు తెలియదు అనుకున్నావా? నాలిక కరుచుకుంటుంది సిరి. చూసేశావా? అయినా నా మొగుణ్ణి నేను ముద్దు పెట్టుకుంటే తప్పేంటంట? అవును, అప్పటి నుండి నువ్వు మెలకుగానే ఉన్నావా అని అడుగుతుంది సిరి. ఎస్, అఫ్ కోర్స్ అని స్టైల్గా చెప్తాడు. అంటే అంటే అది మొత్తం చూస్తూనే ఉన్నావా అని అంటుంది సిరి. హా, అవును. చీచీ, సిగ్గులేదు అంటూ ఆదిత్య గుండెలపై బాదుతుంది. సిరిని ఇంకాస్త దగ్గరగా లాక్కుని, నా పెళ్ళాన్ని నేను చూశాను, తప్పేంటంట? "హా, నా డైలాగ్ నాకే కొడుతున్నావా అంటుంది సిరి. సరే సరే, ఇక వదలండి బాస్. వదలను. ఏం చేస్తావంట? అబ్బా, అవతల ఆఫీస్కి టైం అవుతుంది. జరుగు ఆదిత్య. ఆఫీస్ పనిలో బిజీ అవుతూ పూర్తిగా మొగుణ్ణి పట్టించుకోవటం మానేశావు కదా ఈడియట్ అంటూ ఆదిత్య బుగ్గపై చిన్నగా కొట్టి, ఏంటాదిత్య మాటలు అని అంటుంది సిరి. రాక్షసి, ముద్దు పెట్టుకోవలసిన ప్లేస్లో ఇలా కొడతావా అంటాడు ఆదిత్య. మరి లేకపోతే నన్నే మర్చిపోయావంటావా? ఇది నీకు జరగాలే అని అంటుంది సిరి. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. దయచేసి స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.